ఉన్నారు? ఈరోజు కూడా బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియదు, జస్ట్ అలాగ వెళ్తున్నాం అనమాట. మీరు మాతో పాటు వచ్చేయండి. సో ఫైనలీ పార్క్ లైన్కి అయితే వచ్చామండి. ఎందుకంటే నాకు దహీపూరి తినాలనిపించింది. సో ఇక్కడైతే దహీపూరి కూడా ఉంటుంది అండ్ పావ్ బాజీ ఉంటుంది అనేసి అవి ట్రై చేద్దామనేసి ఇక్కడికి వచ్చా. బట్ దహీపూరి మాత్రం యావరేజ్గానే ఉంది. పావ్ బాజీ అయితే నాకు బాగా నచ్చింది అండ్ ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. నేను ముందు ఎప్పుడో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నింది అప్పుడు వెళ్ళాను. తర్వాత మరీ పార్క్ లైన్కి ఇప్పుడే వెళ్ళాను అనమాట. అండ్ ముందరంతా కేక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్స్, స్టార్టర్స్ ఇలాగ అన్నీ ఉన్నాయండి. మేమైతే ఇవి పానీపూరి తీసుకున్నాం, దహీపూరి తీసుకున్నాము అండ్ పావ్ బాజీ. నాకు పావ్ బాజీ అయితే చాలా నచ్చింది. నాకు దహీపూరి తిన్న ఫీలింగే లేదనమాట. అండ్ శాండ్విచ్ తీసుకున్నాం. శాండ్విచ్ కూడా బాగుంది, కానీ నేను అంతకంటే బాగా చేస్తాను అని నాకు అనిపించింది అనమాట. అదైతే రేవంతే తీసుకుందాం అనేసి తీసుకున్నాడు. అండ్ ఫైనలీ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం, చాక్లెట్ ఐస్ క్రీమ్. అది కూడా చాలా బాగుందనమాట. అలాగా తింటూ కాసేపు అలాగా టైం స్పెండ్ చేసాం. ఏంటి సడన్గా శారీలకు చేంజ్ అయ్యానుకుంటున్నారా? ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. దీంట్లోకి యాడ్ చేసి పెట్టేస్తున్నానండి. ఎందుకు శారీ కట్టుకున్నానంటే మాకు నోములు ఉన్నాయి. సో మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అందుకనే అనమాట. ఈరోజు అయితే నోముల పండుగ అనమాట. నోముల పండుగ అయితే ఇలాగ రెడీ అయిపోయానండి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. ఈరోజు కూడా ఇంకా బయలుదేరుతున్నాం అన్నప్పుడు రిలేటివ్స్ వచ్చారు, అందుకని కొంచెం లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఫైనలీ ర్యాపిడో బుక్ చేసుకొని నేను మా మమ్మీ అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ అయితే ఎంత ట్రాఫిక్ ఉందో, సేమ్ బెంగళూరు, హైదరాబాద్లో ఉన్నట్టు ఉంది ఈ మధ్య, అనంతపూర్లో కూడా. సో అలాగైతే వెళ్ళిపోయాము. వెళ్ళేపాటికి పూజ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మేము ఇలాగైతే పూజారిని పిలిచేసి స్వామిని ఇలాగ పూజ అయితే చేస్తామన్నమాట. అండ్ ఏ ఫెస్టివల్స్కి కలిసినా కలగకపోయినా నోముల పండగకి మాత్రం అందరు మా మామయ్య వాళ్ళ అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఇట్లా అందరు రిలేటివ్స్ అందరూ వస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి చాలా మెయిన్ ఫెస్టివల్ అన్నట్టు. కొంతమంది థర్డ్ సోమవారం చేస్తారు, కొంతమంది ఇలాగ ఫస్ట్, మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఫస్ట్ సోమవారమే అలా చేస్తారు, కొంతమంది పౌర్ణమి రోజు కూడా చేస్తారనమాట. అండ్ పూజ అయితే బాగా జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగుండింది. మామిడికాయ చిత్రాన్నం, అన్నం, పప్పు, వంకాయ కూర, రసం అన్నీ చేశారనమాట. ఫైనలీ ఇంటికైతే వచ్చేసామండి. టైం అయితే 8:45 అయింది. చాలా ఫాస్ట్గా ఆత్రంగా వెళ్ళామన్నమాట. ఎందుకంటే వేరే ఆంటీ వాళ్ళు వచ్చింది. సో ఆంటీ వాళ్ళతో మాట్లాడుకుంటూ అలాగా. అండ్ ఆంటీ వాళ్ళు నా కోసం కొన్ని స్వీట్స్ తెచ్చారు. ఏం తెచ్చారని చూపించి సున్నుండాలనుకుంటా. అండ్ ఈ స్వీట్ ఏమంటారో నాకు పేరు తెలియదు, కానీ స్వీట్ తెలుసండి. ఇవన్నీ హోమ్ మేడ్ అంట, ఇంటి దగ్గరే బాగా చేస్తారు మంచి ఆయిల్తో అనేసి పాపం ఫ్రెష్ తెచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి నిప్పట్లు. జ్యూస్ అంటే బాగా తినాలనిపిస్తుందండి. మంచి జ్యూసీగా చాలా బాగున్నాయి. అండ్ ఆంటీ వాళ్ళు అంటున్నా, ఎవరని అనుకోకండి. మా అక్క వాళ్ళ ఆడపడుచు అత్త మామ వాళ్ళు అనమాట. పాపం నా కోసమని స్వీట్స్ అలా తీసుకొని వచ్చారు. నేను ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే హడావిడిలో ఉంటాయి అనమాట. సో ఆంటీ వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి అలాగా నోముల పండుగ వెళ్ళేసి వచ్చాను. అండ్ పూజ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కదా, చూసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
And yeah, that's it for today's vlog. And please do like, share and subscribe to my channel, JC Rupa Vlogs. Okay, bye.